చాలా బాగుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెరువు సందువా చేపతో ఫ్రై చేద్దాం రండి. చేద్దాం పదండి. పులుసు కొంచెం బాగా తీసుకోవాలండి. చేప కోసుకుందామండి ముక్కలో ఫ్రైకి. ఈ టైప్ సరిపోద్దండి ముక్క ఫ్రైకి. ఈ ముక్కల్ని బాగా కడుగుదామండి. కొద్దిగా కల్లుప్పు వేసుకొని కడిగితే కొద్దిగా నీసు వాసన పోతుంది. చేప ఫ్రైకి మసాలా పొడి రెడీ చేసుకుందామండి. కొద్ది లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా యాలకులు, 3 అనాస మొగ్గలు, 3 బిర్యానీ ఆకులు, స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు. కళాయి పెట్టి కొద్ది వేడయ్యాక మసాలా వేపుకుందాం. బాగా పౌడర్ అయ్యేటట్టు దంచుకోవాలండి. మీ ఇంట్లో అయితే మిక్సీ చేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇంక ఈ టైప్ అయితే సరిపోతుంది. ఇలాగా కొద్దిగా అల్లం అండి, కొద్దిగా వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేస్తున్నానండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లిపాయ ముద్ద చేసుకుంటే సరిపోద్ది. పసుపు 1 స్పూన్ వేస్తున్నానండి. కారం 3 స్పూన్లు వేస్తున్నాను. కారం, సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇదిగోండి, ఇందా దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, మసాలా పొడి రెడీ చేసాం కదా, అది కూడా వేస్తున్నాను. నిమ్మకాయ పెడదామండి. ఇందులో గుడ్డు వేయడం వల్ల చేప ఫ్రై చేస్తాం కదండి, తవా మీద అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఇలా బాగా కలపాలి. బాగాను కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు చేపకి ఇది పెడితే బాగా అంటుకుంటుంది ముద్ద. ఈ మసాలా ముద్ద రెడీ అయింది కదండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకొని కలుపుకుందాం. ఒక అరగంట సేపు మూత పెట్టి ఉంచుదామండి. ఈ లోపు ముక్కకి బాగా మసాలా ముద్ద పడుతుంది. ఇప్పుడు చేపని తవా మీద ఫ్రై చేసుకుందామండి. ఇక ముందుగా ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా. ఇలా రెండో వైపు ఇలా తిప్పుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అలాగా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ముక్క బాగా రోస్ట్ అవుతుంది. ఒక సైడే ఉంటే మళ్ళీ మాడిపోతుంటుంది.
కొద్దిగా ఆయిల్ అలాగ వేసుకోవాలండి, ఇలా లైట్గాను. చేప ఫ్రై అయిపోయిందండి, పక్కకు తీసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. అయ్యా ఏముందిరా అయ్యా, ఈ సందువా చేప చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి, చాలా బాగుంది. మసాలాలు వేపుకున్నాం, దంచుకున్నాం, తవా మీద ఫ్రై చేసాం, చాలా టేస్ట్ వచ్చిందండి. ఈ చేప ఫ్రైలో ఇప్పుడు నిమ్మకాయ పిండుదామండి. చాలా బాగుంది. ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.